ఛానలుకి స్వాగతం. జనవరి 1వ తేదీన కొడుకులు ఉన్నవారు ఈ ఒక్క పరిహారం చేస్తే జాతక దోషాలు పోయి సంవత్సరమంతా డబ్బే డబ్బు. అయితే కొడుకులు ఉన్నవారు చేయవలసినటువంటి పరిహారం గురించి వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఎందుకు ఆ పరిహారం చేయాలి, ఆ పరిహారం చేయటం ద్వారా ఎటువంటి మార్పులు మీ యొక్క జీవితంలోకి వస్తాయి, ఈ పూర్తి అంశాల గురించి వీడియోలో క్లుప్తంగా తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది చాలా పవిత్రమైన, ఎంతో శక్తివంతమైనటువంటి ఒక పరిహారం గురించి. కొడుకులు ఉన్నవారు తప్పనిసరిగా ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఎందుకంటే ఇది 2026వ సంవత్సరం మొదటి రోజు, అంటే జనవరి 1వ తేదీ. ఆ రోజు చేసే ఒక చిన్న పరిహారం మీ జీవితాన్ని మొత్తం మార్చేస్తుంది. ఈ పరిహారం ఒక పితృకర్మ పుణ్యం కలిగించే పరిహారం. దీనివల్ల మన ఇంట్లో ఉన్న జాతక దోషాలు, ముఖ్యంగా పుత్ర సంబంధ దోషాలు, పితృదోషాలు, ధన దోషాలు అన్నీ తొలగిపోతాయి. ఇక 2026వ సంవత్సరం మొత్తం మీకు ధనపరంగా ఊహించని ఫలితాలు వస్తాయి. ఇది పెద్ద పూజ కాదు, పెద్ద వ్యయం కూడా కాదు. మానసిక భక్తి, విశ్వాసం ఉంటే చాలు, ఈ పరిహారం మీకు అద్భుతమైన ఫలితాన్ని చూపిస్తుంది. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం 2026వ సంవత్సరంలో శని కుంభరాశి నుంచి మీనరాశికి క్రమంగా మారే కాలం. ఇది చాలా మందికి ఆర్థిక స్థిరత్వం, కుటుంబ బంధాల పునరుద్ధరణ కలిగించే సంవత్సరం. కాని కొందరికి, ముఖ్యంగా కొడుకులు ఉన్నవారికి ఈ శని మార్పు కొంచెం గందరగోళాన్ని తెస్తుంది. ఎందుకంటే శని సూర్యుడి సంబంధం పితృదోషాలను ప్రభావితం చేస్తుంది. కొడుకు అనేవాడు మన వంశానికి ప్రతీక, మన కర్మలకు ఫలితం. అందుకే జ్యోతిష్యులు ఏం చెబుతారంటే, కొడుకుకు ఇబ్బందులు వస్తే దానికి మూలం పితృదోషమే అని. 2026లో ఆ దోషం తగ్గించుకోటానికి జనవరి 1వ తేదీ అత్యుత్తమమైన రోజు. ఎందుకంటే ఆ రోజు గురువారం వస్తుంది. గురువారం రోజు మీరు కనుక ఈ చిన్న పరిహారం చేశారంటే ఖచ్చితంగా ఫలితాన్ని మీరు చూస్తారు. అలాగే ఈ రోజున సూర్యుడు ఉదయించే సమయాన పితృశక్తులు కూడా చురుగ్గా ఉంటాయి. అంటే ఆ రోజు మనం పితృకార్య పుణ్యం చేసే పరిహారం చేస్తే అది దశరాజ పుణ్యఫలాన్నిస్తుంది. అయితే మన పెద్దలు ఏం చెబుతారంటే, పుత్రుడు పుణ్యవంతుడైతే పితృలు సంతోషిస్తారు, పితృలు సంతోషిస్తే ఇంట్లో లక్ష్మీ కటాక్షం స్థిరమవుతుందని. అయితే ఈ పరిహారం ద్వారా మీరు మీ కొడుకు జీవితంలో శుభ ఫలితాలను చూస్తారు. జాతకంలో ఉన్న దోషాలు, ఉదాహరణకి పుత్రహీన యోగం, పితృశాపం, కులదోషం, ధననష్టం యోగం, ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. ఇక ఈ పరిహారం చేసే సమయంలో భక్తి ఎంతగానో ముఖ్యమైంది. మీరు ఏ దేవాలయంలో ఈ పరిహారం చేసినా కాని ఫలితం మాత్రం ఖచ్చితంగా వస్తుంది. కాని పార్వతీ పరమేశ్వర ఆలయం లేదా నదీ తీరం దగ్గర చేయటం మీకు ఉత్తమమైన ఫలితాలనిస్తుంది. అయితే ఇప్పుడు ప్రధానమైన విషయానికి వస్తే, 2026 జనవరి 1వ తేదీన ఉదయం సూర్యోదయం తర్వాత, అంటే 6 గంటల నుండి 8 గంటల 30 నిమిషాల మధ్యలో ఈ పరిహారం చేయాలి. అయితే ఉదయం లేచి 3 సార్లు ఓం నమశివాయ అని జపిస్తూ స్నానం చేయాలి. స్నానం తర్వాత తెలుపు రంగు వస్త్రాలు ధరిస్తే చాలా మంచిది. ఇంట్లో కాని లేదా ఆలయంలో కాని శివలింగం ముందు ఒక నూనె దీపం, ఒక నెయ్యి దీపం వెలిగించండి. దీపం వెలిగించే ముందు ఓం పుత్రదోష నాశనాయ శివాయ నమః అని చెప్పండి. అలాగే కొంచెం నువ్వులు, కొంచెం ఆకు ద్రవ్యాలు అంటే అక్షతలు, పూలు తీసుకుని నీటిలో కలపండి. ఆ నీటిని మీ ఇంటి ఆవరణలోని పవిత్ర ప్రదేశంలో తూర్పు దిశగా నిలబడి 3 సార్లు ఇలా చెప్పండి: ఓం పితృభ్యో నమః, ఓం పితామహేభ్యో నమః, ఓం ప్రపితామహేభ్యో నమః. ఈ విధంగా చెప్పి ఆ నీటిని భూమికి సమర్పించండి. ఇది చిన్న తర్పణమే, కాని దాని ఫలితం అపారంగా ఉంటుంది. తర్వాత కొడుకుతో కలిసి ఒక శివాలయానికి వెళ్ళండి. ఆలయంలో పాలు, నువ్వులు, తేనె, గంగాజలం కలిపిన నీటితో అభిషేకం చేయండి. కొడుకుతో చేతులు కలిపి ఇలా చెప్పండి: ఓం శివాయ నమః, నా వంశ దోషాలు పోయి మా కుటుంబం సంపదతో నిండిపోవాలి అని ప్రార్థించండి. అలాగే పాలు, అరటిపండ్లు, మిఠాయిలు నైవేద్యంగా సమర్పించండి. పక్కనే నిలబడి ఇలా చెప్పండి: ఓం శాంతి, ఓం శ్రేయస్సు, ఓం సంపదాయ నమః అని. అలాగే ఈ పరిహారంలో చాలా ముఖ్యమైంది దానం. ఈరోజు కనీసం ఒక బ్రాహ్మణుడికి కాని లేదా గుడి పూజారికి కాని తెలుపు రంగు వస్త్రాలు లేదా అన్నదానం చేయండి. కొడుకు చేతితో దానం చేయించటం అత్యంత శుభాన్ని మీకిస్తుంది. అలాగే రోజు మొత్తం కూడా ఒక మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఆ మంత్రం వచ్చేసి ఓం మహాదేవాయ నమః, ఓం పుత్రప్రదాయ నమః, ఓం దోషనాశకాయ నమః. ఈ మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఇది చేసిన తర్వాత మీరు మనసులో చాలా తేలికగా ఫీలవుతారు. క్రమంగా 11 రోజుల్లో
మీ ఇంట్లో ఒక కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. మీ కొడుకుల యొక్క విద్య, ఉద్యోగం, ఆరోగ్యం ఇవన్నీ కూడా స్థిరమవుతాయి. అంటే మీ కొడుకుల జీవితంలో ఏదైతే లోటు ఉందో, వారికి విద్యపరంగా ఏవైనా చిక్కులు ఉన్నాయా, ఉద్యోగం రావటం లేదా, కెరియర్ కి సంబంధించి ఏవైనా అడ్డంకులు ఉన్నాయా, ఆరోగ్య విషయంలో ఏవైనా సమస్యలను వారు ఎదుర్కొంటున్నారా, ఇవన్నీ కూడా చక్కదిద్దుకుంటాయి. పితృదోషం ఉన్నవారి ఇంట్లో చిన్న చిన్న సమస్యలు తరచూ వస్తూ ఉంటాయి. ఎప్పుడో ఒకరోజు ఆ సమస్యలు మాయమవుతాయన్న భావన కూడా వస్తుంది. మీకు ఆశ్చర్యం కలిగించే విధంగా 2026లో ఆర్థిక ప్రవాహం పెరుగుతుంది. ఎప్పుడూ ఇబ్బంది పెట్టిన వ్యక్తులు సైతం మీకు సహాయం చేసే పరిస్థితులు వస్తాయి. ధనం రావటానికి శని, గురు, సూర్యుడు 3 గ్రహాలు అనుకూలంగా ఉండాలి. ఈ పరిహారం కనుక మీరు చేశారంటే ఆ 3 గ్రహాలను సమతుల్యంగా ఉంచుతుంది. ఇక కొడుకులు ఉన్న కుటుంబాల్లో ఈ పరిహారం చేస్తే ఆ కొడుకులు పుణ్యవంతులవుతారు. కుటుంబానికి గౌరవాన్ని తెస్తారు. వారికి విదేశీ అవకాశాలు కూడా రావచ్చు. ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ పరిహారం చేసిన తర్వాత 7 రోజులు రోజూ సాయంత్రం పూట దీపం వెలిగించి ఓం నమశివాయ అని 21 సార్లు చెప్పండి. ఇది ఈ పరిహారానికి సంపూర్ణతను తీసుకుని వస్తుంది. ఈ పరిహారం ఎందుకు చేయాలి, దీని వెనక దాగి ఉన్న ఆధ్యాత్మిక రహస్యం ఏంటి అంటే కనుక, కొడుకు అనే పదం కేవలం బిడ్డ కాదు, అది మన కర్మ ఫలానికి ప్రతిరూపం. మన పూర్వజులు చేసిన పుణ్య పాపాల ఫలితంగా పుత్రయోగం అనేది ఏర్పడుతుంది. అందుకే శివపూజలో పుత్రలాభం అనే ఆశీర్వాదం వేరుగా ఉంటుంది. పార్వతీదేవి ఏం చెప్పిందంటే, శివపూజకుడు పుత్రవంతుడవుతాడు, పుత్రవంతుడు దానవంతుడవుతాడు అని పార్వతీదేవి చెప్పింది. అంటే ఎవరు ఈ పరిహారం చేసి శివుడికి పూజ చేస్తారో వారి కొడుకుల ద్వారా సంపద, శాంతి, ఆనందం వస్తుంది. మనసులో ఒక సందేహం వస్తుంది, నేను పేదవాణ్ణి, నేనిలా చేస్తే ఫలితం వస్తుందా అని చాలామంది సందేహపడుతుంటారు. ఫలితం ఖచ్చితంగా వస్తుంది. భక్తి ఉంటే చాలు, భగవంతుడు ఫలితాన్నిస్తాడు. ఎందుకంటే ఆయన దృష్టిలో డబ్బు కాదు, భక్తే చాలా ముఖ్యమైంది. పరిహారం చేసిన తర్వాత పాటించవలసినటువంటి నియమాలు కూడా కొన్ని ఉన్నాయి. ఈ రోజున మాంసం, మద్యం వీటి జోలికి అస్సలు వెళ్ళకండి. అబద్ధం చెప్పకూడదు. ఎవరితోనూ వాదించకండి. సాయంత్రం పూట ఒక దీపం వెలిగించి ఓం శాంతి అని చెప్పండి. మీ కొడుకుతో కలిసి పంచదార మిఠాయి తినండి. మా జీవితం మధురం కావాలి అని భగవంతుడి దగ్గర కోరికను కోరుకోండి. పూజ అనంతరం ఒక ఆవు లేదా పక్షులకు ఆహారం వేయండి. ఇవి చాలా చిన్న పనులైనా కాని ఫలితం మాత్రం చాలా గొప్పగా ఉంటుంది. ఈ పరిహారం చేసిన వారికి 2026లో అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి. జనవరి నుండి మార్చి మధ్యలో ధన ప్రవాహం మొదలవుతుంది. ఏప్రిల్ నుండి జూన్ మధ్యలో కొడుకుల యొక్క విద్య, ఉద్యోగం లేదా ప్రగతి దిశగా కొత్త అవకాశాలు వస్తాయి. జూలై నుండి అక్టోబర్ వరకు శాంతి, ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. నవంబర్, డిసెంబర్లో కుటుంబంలో సంతోష వార్తలు వినిపిస్తాయి. ఎవరైనా సరే కుటుంబంలో కష్టాలు ఎదుర్కొంటున్నట్లయితే అవి క్రమంగా తగ్గిపోతాయి. ఇంట్లో దేవుడి ఆశీర్వాదం క్రమంగా బలపడుతుంది. ఇంత పవిత్రమైన పరిహారాన్ని మీరు, మీ కుటుంబం ఈ 2026వ సంవత్సరం మొదటి రోజున అంటే జనవరి 1వ తేదీన చెయ్యండి. ఖచ్చితంగా ఫలితం లభిస్తుంది. ఇది కేవలం జ్యోతిష్య పరిహారం కాదు, ఇది ఒక వంశపుణ్య పునరుద్ధరణ యజ్ఞం లాంటిది. ఈ పరిహారం చేస్తే మీ కొడుకు శ్రేయస్సు, మీ కుటుంబ ధనాభివృద్ధి, పితృదోష నివారణ 3 ఒకేసారి జరుగుతాయి. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.